నాగర్ కర్నూలు జిల్లా అమరాబాద్ మండల కేంద్రంలోని అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ మరియు సిబిఎం ట్రస్ట్ చైర్పర్సన్ డాక్టర్ చిక్కుడు అనురాధ ఆదేశాల మేరకు అంబేద్కర్ చౌరస్తాలోని మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజాపాలనలో భాగంగా ఉచిత సన్నబియ్యం పథకంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేయడం జరిగింది. అనంతరం కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం తెల్ల రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్క లబ్ధిదారునికి సన్నబియ్యం పథకం అమలు చేయడం జరిగింది. రాష్ట్రంలోని రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి ఈ పథకంపై వివిధ రకాల వర్గాల ప్రజలు సంతోషం వ్యక్తం చేయడం జరిగింది. ఈ ప్రభుత్వంలోని గత ప్రభుత్వంలోని పురుగులు పట్టిన బియ్యము తినలేక ప్రజలు చాలా ఇబ్బందులకు గురి కావడం జరిగిందన్నారు. ఈ ప్రభుత్వంలో సన్నబియ్యం పథకంపై ప్రతి పేదోడు కూడా రుచికరమైన భోజనం తింటున్నామని సంతోషం వ్యక్తం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలోని మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రజాప్రతినిధులు, మహిళలు పాల్గొనడం జరిగింది. అధ్యక్షులు మన మహేష్ కుమార్ గౌడ్ గారు, అదేవిధంగా పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, అదేవిధంగా బట్టి విశ్వమక్క గారు, అదేవిధంగా మన స్థానిక శాసనసభ్యులు మన డాక్టర్ కృష్ణ గారు, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు ఓడన్నటువంటి నాయకులందరికీ పేరు పేరు ధన్యవాదాలు చేస్తూ ఈరోజు ఏదైతే ఈ పథకాన్ని ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలు ఈరోజు నిరుపేదగా ఉన్నటువంటి వాళ్ళు ఈ దొడ్డు బియ్యం తెచ్చుకొని కొంతమంది తింటారు, కొంతమంది తింటలేరు. తినలేక ఈ బియ్యం వ్యవస్థ మొత్తం దళారీ వ్యవస్థ అవుతుంది. కాబట్టిగా ఈరోజు దీన్ని రేవంత్ రెడ్డి గారికి ఈ మన అచ్చంపేట కాన్స్టిట్యున్సీ ప్రజలందరూ, ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులందరి తరఫున మన రేవంత్ రెడ్డి గారికి, అదేవిధంగా మన ముఖ్యమంత్రి గారికి అందరం కూడా రుణపడి ఉన్నాం. ఎందుకంటే ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏదైతే పథకాలను అమలు చేయాలనుకున్నదో 6 గ్యారెంటీల్లో భాగంగా ఈరోజు ఏదైతే గతంలో స్టార్టింగ్లోనే ఎప్పుడైతే గవర్నమెంట్ ఇచ్చినప్పుడే ఉచిత బస్సు ప్రయాణం కానీ, అదేవిధంగా గోజ్యోతి కానీ, సిలిండర్ కానీ, ఈరోజు రుణమాఫీ కేసీఆర్ ఎక్కడ చేయలేదు. రుణమాఫీ చిన్న చిన్న అవకతవకల వల్ల కొంతమంది రుణమాఫీ కాకపోతే ఆందోళన చేస్తున్నారు. ఈరోజు రైతు బంధు కానీ ప్రతి ఒక్కటి అమల్లో చేసుకుంటా ఈరోజు కేసీఆర్ ఈ రాష్ట్రాన్ని ఎత్తులో పెట్టుకున్నటువంటి ఈ రాష్ట్రాన్ని నడుపుకుంటా ఈరోజు ఇంత ముందు తీసుకుపోతుంటే నిజంగా చెప్పాలంటే రేవంత్ రెడ్డి గారికి అందరం మన కృతజ్ఞతలు చెప్పాలి. ఎందుకంటే ఈరోజు మనం ఈ రాష్ట్రాన్ని నడపాలంటేనే కింద మీద పడుతుంది. ఆ రోజు ఈ రాష్ట్రంలో 7 లక్షల రూపాయల కోట్ల అప్పు చేసిపోయినటువంటి రాష్ట్రాన్ని ఈరోజు రేవంత్ రెడ్డి గారు నడుపుకుంటూ ఈరోజు ఇన్ని పథకాలు అమలు చేస్తారు. కాబట్టి వారికి మనము ఎల్లవేళ సపోర్ట్ ఉండాలి, వారికి కృతజ్ఞతలు తెలపాలి. కాబట్టి ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి అందరికీ పేరు పేరు ధన్యవాదాలు చేస్తూ ముందు ఇంకా ఈ కార్యక్రమాలు ఇక్కడ కూడా మన కొన్ని గ్రామాలలో ఈరోజు సన్నబియ్యం కార్యక్రమం పథకాన్ని ఈరోజు కొన్ని ఊళ్ళలో ప్రోగ్రాంలు చేశాం. కాబట్టి రేపు ఇంకా ఎన్ని గ్రామాలు ఉన్నావో అన్ని గ్రామాల్లో కూడా ఇక్కడ గ్రామాల్లో నాయకులు, ఆ గ్రామంలో నాయకులు అక్కడే మనం పిలుచుకొని ఆ రేషన్ డీలర్ వాళ్ళు పిలిచి ఆ రేషన్ డీలర్ కాడ మనం దాన్ని ముందుకు తీసుకుపోయేటట్టుగా మనం దీన్ని ముందుకు ప్రచారం చేసుకోవాలి. చేయకపోతే ఏమైందంటే మనం సైలెంట్ ఊపుకుంటే వాళ్ళు అధికారులు చేస్తారన్నట్టు ఇంతకుముందు ఇతరమైనవి మనం చూసాం. అధికారులు చేస్తారు కదా, మనం సైలెంట్ ఊపుకుంటే ఈరోజు కొంచెం తప్పుదోలు పట్టాయి. కాబట్టి ప్రతి ఒక్క స్కీమ్లో మనం ముందుకుండాలి. ఏ గ్రామంలో నాయకుడు ఆడికి పోవాలి, ఆ డీలర్షిప్ కాడికి పోవాలి. రేపు పొద్దుగాల పోయి రేపే ఈ సన్నబియ్యం ఇచ్చే కార్యక్రమం ముందు తీసుకుపోవాలి. ఇంకొక విషయం ఏంటంటే ఆ రేషన్ షాప్ డీలర్ కాడ ఇట్లా గతంలో మిగిలిన దొడ్డు బియ్యం ఉంటే ఇట్లా దాన్ని మొత్తం మనం ఆ దొడ్డు బియ్యం లేకుండా మనంతా చూడాలి, చూసి ఉంటే ఆపద పంపడానికి కార్యక్రమం చేయాలని చెప్పని తెలియజేస్తూ నాకు అవకాశం ఉంటుంది. మీకు అందరికీ ధన్యవాదాలు. అదేవిధంగా రేవంత్ రెడ్డి కానీ